నా పేరు చెవల రామకృష్ణ. నేను ఒక వయసు కులస్తుని. 1983 నుంచి తెలుగుదేశం పార్టీలో నిబద్ధత గల కార్యకర్తగా పనిచేస్తున్నాను. ఈరోజు కావలి ఏరియా హాస్పిటల్ డైరెక్టర్ని. రియల్ ఎస్టేటు నా వృత్తి. నేను ఒక మీడియేటర్ని. కావలి రియల్ ఎస్టేట్ మీడియేటర్స్ అసోసియేషన్కి అధ్యక్షుడి కూడా. గత 2-3 నెలల నుంచి కావల్లో రియల్ ఎస్టేట్ మీద విజిలెన్స్ అనే ఎంక్వైరీ జరుగుతూ ఉంది. అయితే ఇది రకరకాల కోణాల్లో జరుగుతుంది, కానీ సక్రమంగా ఏం జరగట్లేదు. ఇది ఏంటంటే, ఎవరైతే ఉన్నారో అక్రమార్కులు చేసిన వాళ్ళని ఇప్పటి వరకు ఆర్గ్యూ చేసింది కనపడడంలా. మీడియేటర్లు 1% కమిషన్ కోసం బతుకు తెరువు కోసం బతుకుతున్న మీడియేటర్లని 300 రూపాయలు 500 రూపాయలు చలానాలు డాక్యుమెంట్ రైటర్స్ని ప్రశ్నిస్తూ వివిధ రకాలుగా ప్రజల్ని కానీ రైతుల్ని కానీ అందరినీ ఈ విధంగా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఆ క్రమంలో భాగంగానే మొన్న రాత్రి ఏం జరిగిందంటే, రాత్రి 9:45, 10 గంటలప్పుడు ఒక వైసీపీ డాక్యుమెంట్ రైటర్ ఆఫీస్లో అధికారులు డాక్యుమెంట్ రైటర్స్ అందరినీ కూర్చోబెట్టి ఎంక్వైరీ చేస్తున్నారు. అంటే వాళ్ళకి అధికారులకు ఆఫీసులు లేవా? ఒక న్యూట్రల్ ప్లేస్లో చేయొచ్చు కదా. ఒక డాక్యుమెంట్ రైటర్ ఆఫీస్లో, అది కూడా వైసీపీ నాయకుడి ఆఫీస్లో కూర్చోబెట్టి చేస్తున్నారు. నేను అప్పుడు అక్కడికి నాకు తెలిసి, ఎందుకంటే అందులో షుగర్ పేషెంట్స్ ఉన్నారు డిఫరెంట్గా. రాత్రి 10 గంటలప్పుడు ఆ రోజు ఉదయం వాళ్ళని నెల్లూరు రమ్మన్నారు. వెళ్ళారు, కోఆపరేట్ చేస్తున్నారు. వాళ్ళ ఫోన్లు లాక్కున్నారు, కోఆపరేట్ చేస్తూనే ఉన్నారు. మళ్ళీ రాత్రి 9:45, 10 గంటల దాకా కూడా ఏంటి అనేసి వాళ్ళ ఇంటి దగ్గర నుంచే, అన్నా మా వాళ్ళు ఇంకా రాలేదు ఇక్కడికి అనేసి వాళ్ళు భయం పడుతుంటే, సరేనని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకుడిగా నేను వెళ్ళి అక్కడున్న అధికారిని ప్రశ్నించాను. సార్, మీరేమన్నా వీళ్ళకి నోటీస్ సర్వ్ చేశారా? సర్వ్ చేయలేదు. మరి అలాంటప్పుడు ఈ టైం దాకా ఎంక్వైరీ ఏంటి అనేసి నేను అడుగుతున్న ప్రశ్నకి సమాధానం చెప్పకపోగా నా మీదే ఏంటి సార్ ఇది అడిగితే, మా డాక్యుమెంట్ రైటర్స్ అందరూ భయంతో బిక్కుబిక్కుమంటుంటే మీరు వెళ్ళండి అన్నా అని చెప్తూ వస్తుంటే, దానికి సమాధానం చెప్పాల్సింది పోయి వేరే ఆర్గ్యుమెంట్ చేస్తుంటే, ఇవన్నీ చెప్పొద్దు సార్, రూల్స్గానే మీరు చెప్పండి అని మేము మాట్లాడుతుంటే, ఈరోజు మా మీద అక్రమ కేసు బనాయించారు 1 టౌన్లో. మాకేం భయం లేదు. మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఉన్నాడు. కార్యకర్త అధినేత అంటూ తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలందరినీ కంటికి రెప్పలా కాపాడుకునే దానికి యావత్ రాష్ట్రంలో ఆయన మాతోటి ఉన్నారు. మా యువ నాయకుడు నారా లోకేష్ ఉన్నాడు. వీళ్ళందరూ మమ్మల్ని కాపాడతారు. మేమే తప్పు చేయలే అంటే ప్రశ్నించడం మీకు తప్పనిపిస్తూ ఉందా? అంటే ఆర్య వయసులు అనేవాళ్ళు సహజంగానే రాజకీయాల్లో కొంచెం తక్కువగా ఉంటారు. మాలాంటి వాళ్ళు నందమూరి తారక రామారావు గారి మీద అభిమానంతో ఈ రోజు దాకా ఒకే పార్టీలో కొనసాగుతూ ఉంటే, ఎక్కడ నిజాయితీగా కార్యకర్తగా పనిచేస్తూ ఉంటే ఓరలేక ఈ వైసీపీ వాళ్ళు వీళ్ళందరూ కావాలనే మా మీద బొత్త జల్లాలనే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి ఇది గమనించండి. ఇది విజిలెన్స్ అధికారులు అత్యుత్సాహంగా కనపడుతుందే కానీ, ఏంటి రాత్రి 10 గంటలప్పుడు ఏంటి సార్? మీరు ఒక్కసారి ఆలోచించండి. కామన్గా ఏం జరుగుతుందని, ఏం చేయాలని చూస్తున్నారు? వాళ్ళకు కూడా ఫ్యామిలీస్ ఉంటాయి కదా. మీకు వాళ్ళు ఏమన్నా కాదని పోయే వాళ్ళ లేదే, డాక్యుమెంట్ రైటర్స్ అలా అంటే కాదే, వాళ్ళు బాధ్యతగా మీరు పిలిచినప్పుడు వస్తున్నారు. ఇది ఆర్గ్యూ చేస్తే మా మీద అక్రమ కేసులా అంటే ఫర్దర్గా మీరు దీన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఈ విధంగా ఎవ్వరూ మాట్లాడకూడదు, మీకు తోచింది చేయాలనే ప్రయత్నంలో మీరున్నారా? అలా ఉండదు. ఇది ప్రజాస్వామ్యం. ఇది బాబుగారి పాలన. ఎక్కడ తప్పు జరిగినా ఒప్పుకునే పనే లేదు. దయచేసి మీరందరూ గమనించండి, గుర్తుపెట్టుకోండి అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను.